ముందుగా అందరికి హ్యాపీ ఇంజనీర్స్ డే మావా. అసలు మూమెంట్ ఏంటంటే ఈ రోజు ఇంజనీర్స్ అందరూ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన రోజు. అసలు ఇంజనీర్ అనేవాడే లేకపోతే ఇవాళ రేపటి టెక్నాలజీ ముందుకెళ్ళదు. ఇప్పుడు మన ఇంజనీర్స్ గురించి మాట్లాడుకుందాం రండి. బీటెక్ లైఫ్ లో 3 స్టేజెస్ ఉంటాయి: బ్యాక్లాగ్స్, బ్రేక్ డౌన్స్, బెగ్గింగ్ ఫర్ అటెండెన్స్. బ్యాక్లాగ్స్ అంటే ఎలా క్లియర్ చేస్తాం, కానీ ప్రాపర్ గా కాలేజ్ కి రాకపోతే చివరిలో కాండనేషన్ రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 4 years కలిపి మన పేరెంట్స్ మన మీద 10 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ ఎక్స్ట్రాగా సప్లీ ఫీజులు, కాండనేషన్. అది అలా ఉంచితే మళ్ళీ ల్యాప్టాప్ కొంటాం, కోడింగ్ అని కొంటాం, కానీ వచ్చిన కొత్త సినిమాలన్నీ ఎగబడి చూస్తాం. జనరల్ గా ఇంజనీర్ అనేవాడు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలి. కానీ మన ఇంజనీర్లు కొత్త ప్రాబ్లమ్స్ అన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇంజనీరింగ్ డే అని చెప్పేసి వచ్చిన జూనియర్స్ అయితే కొన్ని యాక్టివిటీస్ చేపించాం. స్పీడ్ టైపింగ్, జామ్, మోనో యాక్షన్. జామ్ అంటే కిసాన్ జామ్ కాదండి, జస్ట్ ఫర్ ఏ మినిట్. ఈ మోనో యాక్షన్ ఫన్నీ గేమ్ లో మాత్రం జూనియర్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఏది ఏమైనా ఇంజనీరింగ్ అనేది మాత్రం చాలా టఫ్ జాబ్ అండి. ఎందుకంటారా, 4 సంవత్సరాలు, 40 సబ్జెక్టులు, 400 ఎక్స్పెరిమెంట్లు, 4000 అసైన్మెంట్లు, 40,000 గంటలు ఒక్క బుర్రలో ఇన్ని తిప్పుకోవాలంటే మరి టఫ్ జాబే కదా. మరి ఎవరైనా ఇంజనీర్స్ ఈ వీడియో చూస్తే కింద కమెంట్ చేయండి. వెళ్లే ముందు ఛానల్ ని ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మావా.